అందరికీ నమస్కారం. కర్నూలులో గణేష నిమజ్జనం అంటే ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ 9 రోజులు పూజలు జరిపించుకొని రేపు 9వ రోజు గణేష్ ఉత్సవాలు జరగబట్టి 9వ రోజు నిమజ్జనంకి బయలుదేరనున్నాయి. ప్రతి సంవత్సరము దాదాపుగా నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే మొదటి విగ్రహం మా రాంబొట్ల గుడి దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వయా 4 రస్తలు, పంటౌను, అలాగే పెద్ద మార్కెట్ మీదుగా కొండారెడ్డి బ్రిడ్జి మీదుగా రాజుగారుతో చేరుకుంటూ అలాగే మన కేసీ కెనాల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మా ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ కుల మతం భేదం లేకుండా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో కూడా ఎక్కడ ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా కలిసిమెలిసి చేసుకునే ఏరియా మాది. కాబట్టి రేపు కూడా అందరూ సహకరిస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో దీనిపైన దృష్టి పెట్టి ముందుగానే మీటింగ్ చేసుకొని మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా ట్రాఫిక్ని కూడా మళ్లించడం జరిగింది. దాంతోపాటు మా ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో దీన్ని ఇదిగా తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీని అంతటికి కూడా కారణమైనటువంటి కర్నూలులో టీజీ భరత్ గారు ఎంతో జాగ్రత్తగా ఎప్పుడూ ఏదైనటువంటి విధంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తూ కార్యక్రమం చాలా మంచిగా జరగాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రేపు కూడా మేము కర్నూలులో మా ఓల్డ్ టౌన్ నుంచి మా రాంబొట్ల గుడి దగ్గర నుంచి మొదటి విగ్రహం బయలుదేరడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేమంతా కూడా హిందూ ముస్లిమ్స్ అందరం కూడా బాయ్ అనుకుంటూ ఎక్కడ ఎటువంటి ఘర్షణ తావు లేకుండా మేము జరిపించుకుంటాము. దీంతోపాటు ఎల్లుండి అనగా శుక్రవారం రోజు మిలాదున్ నబీ ఉంది. ఈ మిలాదున్ నబీ శుభాకాంక్షలు మన ఏరియాలో ఉన్నటువంటి పెద్ద ముస్లిం సోదరులందరూ కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.